ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్లు, సరే గవర్నర్లు, నేను చీఫ్ జస్టిస్ని వాళ్ళని కొంచెం గౌరవిద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో అవసరం మనకి రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. వీళ్ళు వచ్చినప్పుడు నరకం. రోజువారీ కష్టపడి రోజువారీ కూలీతోటో రోజువారీ ఆదాయంతోటో బతుకు వెళ్ళదీస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి రాష్ట్రంలో. ఈ రోజువారీ పనులు వెళ్ళే వాళ్ళకి ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ వందిమాగతులు వీళ్ళు సై 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 అనుకుంటూ హారలు వేసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుతున్న కష్టాలు మామూలుగా. అసలు రాజ్యాంగంలో ఏం రాసింది, అసలు మనకి చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది ఎవడు ఇంకా మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. పోలీసులు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన ఎవరో మంత్రి గారు బయలుదేరడానికి ముందు, ఆ ముఖ్యమంత్రి గారు బయలుదేరడానికి ముందు అరగంట 30 గంట ముందు నుంచి మొదలవుతుంది. వాళ్ళు వెళ్ళిపోయినది ఇంకో 10 నిమిషాలు ఉంటుంది. వాళ్ళకి అందరినీ పనులు ఏముంటాయో, ప్రతిరోజు మంత్రులు రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఏంటో, కామ్గా ఇంటి నుంచి బయటికి బయలుదేరి అసెంబ్లీకో లేకపోతే సెక్రటరీగా వెళ్ళిపోయి పని చూసుకోవాల్సింది కదా. ఎందుకు ఈ హడావుడంతా, ఇన్ని కార్లు, ఇంత పెట్రోల్ వేస్ట్? మీరు పెద్ద పీకేది కూడా వెళ్ళేది కదా. అక్కడికి వెళ్ళాక ఎలా కొట్టుకోవడమే కదా. మీరు ప్రతిపక్షాన్ని తిట్టడం, అధికారంలో ఉన్నవాడిని ప్రతిపక్షం వాడు తిట్టడం, ఈ 2 పనులకే కదా అక్కడికి వెళ్ళేది. దానికి ఇదంతా ట్రాఫిక్, మా బతుకులు ఎందుకు ఛిద్రం చేసి వెళ్తుంటారు. చాలామంది పాల వ్యాపారస్తులు పొద్దున్నే పాపం బిందెలు కట్టుకుని బళ్ళ మీద, సైకిళ్ళ మీద, ఆటోల్లో ఇలా వెళ్తుంటారు. వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా వర్షాకాలం నరకం అంటే ఏంటి చూస్తారు. సో మనుషుల్లో ఇన్ని రకాల జాతుల వాళ్ళు క్రియేట్ చేసేటువంటి ట్రాఫిక్ ప్రాబ్లంకి సొల్యూషను 10 నిమిషాలు. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీసులతో కనుక తలుచుకుంటే. కానీ ట్రాఫిక్ పోలీసులు తలుచుకోరు. ఎప్పుడు తలుచుకుంటారు? చలాన్లు వేసే టైంలో వస్తారు వాళ్ళు. అక్కడ పరిస్థితులు ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం ఆలోచించరు. టక్కని చలాన్ వేసేస్తారు, వెళ్ళిపోతారు వాళ్ళు. అంతకుమించి ఈ ట్రాఫిక్ సమస్యల్ని వాళ్ళ హైర్ అథారిటీస్ తీసుకెళ్ళటం కానీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కానీ, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళటం కానీ జరగదు.